ఇప్పుడు ఆవాల కన్నా కొంచెం జీలకర్ర ఎక్కువ వేసావా? తర్వాత ఇక్కడ పల్లీలు ఉన్నాయి కదా తీసి పెట్టినవి, పల్లీలే. ఏం జరుగుతుందో వీడియో చూసే వాళ్ళకి అర్థం కాదు, నన్ను చూపి చెప్తా. నాకు హెయిర్ ప్లాంటేషన్ అయింది కదండి, 15 days కిచెన్లోకి రాకూడదు, వంట చేసేటప్పుడు ఆ హీట్ తగలకూడదు అని చెప్పారనమాట. అయితే పులిహోర తినాలనిపిస్తుంది. పులిహోర నేను వీళ్ళిద్దరికి నేర్పిస్తున్నా. పులిహోర ఇంత పెద్ద ప్రాసెసా అని వీళ్ళిద్దరు ఫీల్ అవుతున్నారు, కానీ పులిహోర కరెక్ట్గా తాలింపు చేస్తేనే దాని రుచి బాగుంటుంది. అది నిమ్మకాయ పులిహోర అయినా, చింతపండు పులిహోర అయినా, మనుషుల్ని ఒకరికొకరు కలుపుకోవడానికైనా కూడా మంచి కలపాలి కదా, అందుకే పులిహోర కలుపుతున్నావా అంటారు. అదిగోండి ఇద్దరు ఎంత కష్టపడుతున్నారే తల్లి ఆ పులిహోరకి. సో అది దగ్గరుండి పులిహోర నేర్పిస్తున్నా. జీడిపప్పులు ఎక్కువ వేయమని చెప్పాను, పచ్చిమిర్చి ఇలా కట్ చేయాలి, ముదిరిన కరివేపాకు వేయాలి. 2 గ్లాసుల బియ్యానికి ఖచ్చితంగా 4 నిమ్మకాయలు అయితే ఉండాలండి. మీరు కూడా పనిలో పని నేర్చేసుకోండి పులిహోర. చలో మరి, బాయ్ బాయ్. ఎక్కడి వరకు వచ్చింది అక్కలు? ఇప్పుడు శనగపప్పు వేయండి. చలో బాయ్ బాయ్.